హాయ్ అండి. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 53. విరాస్ ఒకవైపు వీడియోలో కనిపించిన గీత కోసం భరించలేనంత బాధను భరిస్తూనే మరొక వైపు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అక్కడే ఉండి తనకి సొంతమైన తెలివి ధైర్యంతో తన ప్రాణమైన ప్రిన్సెస్ కోసం బాధ కోపాన్ని కూడా యాడ్ చేసి అందరినీ కూడా నిమిషం నిలవనివ్వకుండానే సెర్చ్ చేస్తున్నాడు. అదే టైంకి అక్కడికి కారు ర్యాష్ గా రావడంతో అందరూ అటువైపు చూస్తున్నా విరాస్ కనీసం వచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా రాహుల్ తన లొకేషన్ ని కనిపెట్టకుండా పెట్టిన సాఫ్ట్వేర్ ని రివర్స్ గా హ్యాక్ చేస్తున్నాడు. అక్కడే ఉన్న అందరూ గీత గురించి ఎప్పుడు తెలుస్తుందా అని చూస్తూ ఉండగానే స్పీడ్ గా కారు ఆ కాంపౌండ్ లోకి ఎంటర్ అవడంతో అందరూ అలానే చూస్తున్నారు. అందులో హర్షద్ స్పీడ్ గా దిగి రావటం చూసి ఆకాష్ ఇప్పుడు వీడు సడన్ గా ఎందుకు వస్తున్నాడు అని పైకి అనగానే అప్పటి వరకు పట్టించుకుని సిద్ధార్థ గారు కూడా అసద్ని చూసి ఇంత సడన్ గా అసద్ రావటం ఏంటి అన్నట్టు చూస్తూ ఉండిపోయారు. అసద్ కోపరాజు షర్ట్ కలర్ పట్టుకోగానే అసద్ అని కోపంగా సిద్ధార్థ్ గారి గొంతుతో పాటు అక్కడ ఉన్న అందరు గొంతులు ఒకేసారి వినిపించాయి, దర్శిని గొంతుతో సహా. అమెరికాలో అసద్ కి వరుసగా మీటింగ్స్ కంప్లీట్ చేస్తూ బిజీగా ఉన్న గీతకి డైలీ కాల్ చేసి మాట్లాడేవాడు. ఎంత మాట్లాడినా ఆకాష్ మ్యారేజ్ 2 రోజుల ముందు నుంచి గీత విషయంలో ఏదో భయం బాధ చేరడంతో గీతకి అసలు అసద్ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఆ భయం బెంగ తీరకపోవడంతో తను వెళ్ళిన పని పూర్తిగా కంప్లీట్ అవ్వకపోయినా మధ్యలోనే వదిలేసి దర్శన్ కి కనీసం వస్తున్నాను అని కూడా చెప్పకుండా వెంటనే రిటర్న్ అయ్యాడు అసద్. సిటీకి వచ్చి ఆనందంగా దర్శన్ కి కాల్ చేయగానే ఆకాష్ మ్యారేజ్ కి అటెండ్ అయిన దర్శన్ గీత మిస్సింగ్ విషయం తెలిసి తను కూడా తన సోర్స్ తో సిన్సియర్ గా వెతికిస్తున్నాడు దర్శన్. ఇప్పుడు అనుకోకుండా అసద్ ఫోన్ చేయగానే దర్శన్ అసద్ కి దారిలోనే విషయం చెప్పాలి, లేదంటే ఇక్కడికి వచ్చాక తెలిస్తే అసద్ కంట్రోల్ అవటం చాలా కష్టమని తనే వెళ్ళాడు అసద్ ని పికప్ చేసుకోవటానికి. అసద్ కి దర్శన్ కారులో వస్తూ ఉండగానే అసద్ దర్శన్ ఫేస్ నార్మల్ గా లేకపోవటం గమనించి ఏమైంది దర్శి, ఎందుకు నీ ఫేస్ అలా ఉంది అని అంటాడు సీరియస్ గా. దర్శన్ విరాస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూ ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని అది గీత కనిపించట్లేదు అసద్, షీఈస్ కిడ్నాప్ అని అంటాడు దర్శి. అసద్ దర్శన్ ఊహించిన విధంగానే కోపంగా డ్రైవ్ చేస్తున్న దర్శిని పట్టుకుని వాట్ ఆర్ యూ టాకింగ్ దర్శి, అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది గీత గురించి అంటే నా గీత గురించి నీకు అర్థమవుతుందా అని ఒత్తి పలికి చెప్పి డోంట్ ప్లే ద జోక్స్ అబౌట్ అండ్ హర్ నేమ్ ఆల్సో అంటాడు అంతే కోపంగా అసద్. దర్శన్ కష్టంగా అసద్ పట్టుకోవటం వల్ల నా కార్ కంట్రోల్ చేస్తూనే అసద్ ని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ నేను చెప్పేది నిజం అసద్, గీత విషయంలో అది నీ దగ్గర జోక్ చేయాలని నేను ఎందుకు అనుకుంటాను, కల్లో కూడా అనుకోను కూడా. గీత నీకు నీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ పర్సనో నాకు తెలియదా, ఇప్పుడు తను నీకే కాదు నాకు కూడా ఇంపార్టెంటే, ఎస్ యాజ్ ఎ ఫ్రెండ్ గా, అలాంటిది తన విషయంలో నేను ఎందుకు జోక్ చేస్తాను అంటాడు దర్శన్ చాలా స్థిరంగా. అసద్ దర్శన్ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ దర్శన్ నుంచి దూరం జరిగి గీతని కిడ్నాప్ చేసేంత ధైర్యం ఎవడికుంది, అయినా ఇంత జరుగుతున్నా విరాజు గీతని ప్రొటెక్ట్ చేయకుండా ఏం చేస్తున్నాడు అని అంటాడు. విరాజ్ గీత ప్రొటెక్షన్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటాడో తెలుసు కూడా. ఆ టైంలో అసద్ గీత సేఫ్ గా లేదు అనే ఆలోచనను తట్టుకోలేకపోతున్నాడు ఒక్కసారిగా. అంతలో దర్శన్ కారు విరాజ్ ఉన్న ప్లేస్ దగ్గరికి రాగానే అసద్ కోపంగా దర్శన్ చెప్తున్నా కూడా అస్సలు వినిపించుకోకుండా పట్టించుకోకుండా అంతకంటే హై లెవెల్లో కోపంగా ఉన్న విరాజ్ షర్ట్ కలర్ పట్టుకున్నాడు అసద్. ఇదన్నమాట. కాని విరాజు అసద్ని కాని తన చుట్టూ ఉన్న వాళ్ళని కాని పట్టించుకునే పరిస్థితిలో లేడు. అది చూసి సిద్ధార్థ గారు అందరూ కూడా కోపంగా అసద్ అని అరిచినా అసద్ అసలు కేర్ చేయకుండా అలానే ఉన్నాడు. ఇంత జరుగుతున్నా విరాజ్ ఏదో దీక్ష చేస్తున్నట్టుగా రాహుల్ పెట్టిన సాఫ్ట్వేర్ ని వీడియో వచ్చిన కొన్ని నిమిషాల్లోనే క్రాక్ చేసి స్పీడ్ గా రిటర్న్ అయ్యేంతలోపు తన కాలర్ పట్టుకున్న అసద్ ని సింగిల్ హ్యాండ్ తో విసిరుకొట్టి అంత బాధలోనూ చురుగ్గా ఒక చూపు చూసి రాహుల్ ఉన్న ఏరియాకి బయలుదేరాడు.
అసద్ విరాజ్ తనని అలా రెక్లెస్ గా పట్టించుకోకుండా వెళ్ళిపోవటంతో కోపంగా విరాజ్ ముందుకు వెళ్ళబోయి, విరాజ్ ఇప్పటి వరకు వర్క్ చేసిన ల్యాప్టాప్ లో రాహుల్ అడ్రస్ కనిపించడంతో అసద్ కూడా ఏం పట్టించుకోకుండా వెంటనే విరాజ్ వెనుకే బయలుదేరాడు. విరాజ్ అంత స్పీడ్ గా వెళ్లటంతో సిద్ధార్థ గారు ఆనంద్ గారి వైపు, శశిరేఖ గారు జాగ్రత్త అన్నట్టు చూసి ఆయన కూడా విరాజ్ కారులోకి ఎక్కేశారు. ఇంకా డ్రైవ్ చేస్తున్న విరాజ్ కారుని గాలిలోనే డ్రైవ్ చేస్తున్నాడో రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నాడో అన్న తేడా కూడా లేదు. తన ప్రాణాన్ని ఎంత వీలైతే అంత తొందరగా చేరుకోవాలి అని ఆరాటంలో మనసులో కొన్ని వేల అగ్ని పర్వతాలు పేలుతున్నా సరే బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నట్టే కనిపిస్తున్నాడు. ఇక పక్కనున్న సిద్ధార్థ గారు విరాజ్ ని ఒక్కసారి చూడగానే ఆయనకి మాత్రం విరాజ్ ప్రళయాన్ని సృష్టించే రుద్రుల్లా కనిపిస్తున్నారు ఆయన కంటికి. విరాజ్ నార్మల్ గా కనిపిస్తున్న స్టీరింగ్ మీద బిగిసిన విరాజ్ పిడికిళ్ళు విరాజ్ వేసుకున్న షర్ట్ లో నుంచి నరాల పైకి తేలేలా కనిపిస్తున్న విరాజ్ ని చూసి సిద్ధార్థ గారికి ఒక్క విషయం అయితే బాగా అర్థమయ్యింది. విరాజ్ ఇప్పుడు తన బాధని కోపాన్ని బయటికి ఎట్టి పరిస్థితిలోని చూపించాలి అనుకోవట్లేదు. తన బాధని కోపాన్ని గీత మీద పెంచుకున్న పిచ్చి ప్రేమని కూడా తను ఆయుధంగా మార్చుకుని గీతని చేరుకోవాలి అనుకుంటున్నాడు అని. ఆ క్రమంలో విరాజు ఎంత విధ్వంసం చేయగలడో చేస్తాడో విరాజ్ ని చిన్నప్పటి నుంచి పెంచిన సిద్ధార్థ్ గారికి తెలిసిన ఆయన ప్రస్తుతం విరాజ్ ని కదిలించలేదు. ఇక స్వయంగా ఆయనే విరాజు సృష్టించే మరణకాండకి సాక్ష్యంగా మారాలని చూస్తున్నారు. స్పృహలో లేని గీతని రాహుల్, ధనుంజయ్ పక్కపక్కనే కూర్చొని చూస్తూ మాట్లాడుకుంటారు. నానా, దీన్ని ఇలా వేస్ట్ గా పోనివ్వాల్సిందేనా? రక్తంలో తడిచిన ముద్ద మందారంలో ఉంది అంటాడు చీరలో ఉన్న గీతని చూస్తూ. ఆస్తి ఎలానో వదిలేశాం, ఇప్పుడు దీన్ని కూడా వదలాలా అని అంటాడు రాహుల్. ధనుంజయ్ కొడుకు మాటల్లో అర్థాన్ని తెలుసుకుని నవ్వుతూ, నాకిది చావటం కావాలి, అది ఎలా అయినా పర్వాలేదు కానీ భరించలేనంత నొప్పితో చావాలి, అది నేను చూడాలి. అందుకే అది ఇంకా కొంతసేపటికి ఎలాగో చేస్తుంది అని తెలిసినా ఇక్కడే కూర్చున్నాను. అలాంటిది నేను దాన్ని చావు చూడకుండా నువ్వు రూమ్ లోకి తీసుకుని వెళ్తే ఎలా రా అంటాడు ఆయన. అదే నవ్వుని కంటిన్యూ చేస్తూ రాహుల్ వాళ్ళ నాన్న మాటలకి ఇంకా పెద్దగా నవ్వుతూ, నీ కోరికను నేనెందుకు కాదంటాను నానా అంటాడు. అలా వాళ్ళిద్దరూ గీత చనిపోయాక విరాజ్ పడే బాధని తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉండగానే భయంకరమైన శబ్దాల మధ్య వాళ్ళున్న గౌడెన్ తలుపులు తెరుచుకోవడంతో అటువైపు చూసి తండ్రి కొడుకులకి కళ్ళల్లోనే అగ్నిగోళాలు దాచినట్టు ఉన్న కళ్ళతో ధనుంజయ్ పెట్టిన రౌడీలను వాళ్ళ ప్రాణాలతో ఉంటారు అన్న ఆశ కూడా లేకుండా ఒక్క దెబ్బతోనే నేలకు ఒరిగేలా చేస్తూ ముందుకు వస్తున్నాడు. అది చూసిన తండ్రి కొడుకులు ఇక అక్కడే వాళ్ళ నవ్వు కూడా ఆగిపోయింది. విరాజ్ వేగంగా డ్రైవ్ చేస్తూ ఆ సిటీ చివర ఉన్న యూజ్ లేని ఒక గౌడన్ ముందు ఆపి అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది అని అక్కడున్న వాళ్ళు అర్థం చేసుకునే లోపల కారులో నుంచి దూకి ఇక షర్ట్ ని స్లీవ్స్ ని మడత పెడుతూ ముందుకు నడుస్తూ ఉంటే ధనుంజయ్ ఎందుకైనా మంచిది అని గీత చనిపోయాక వాళ్ళు అక్కడ నుండి ఎస్కేప్ అయ్యేలోపు విరాజ్ ని వాళ్ళ వైపుకి రాకుండా డైవర్ట్ చేయటానికని చాలా ప్రొఫెషనల్ ఫైటర్స్ ని పెట్టాడు ఆ ఏరియా మొత్తం. వాళ్ళందరూ కత్తులతో తుపాకులతో తమ వైపే రాక్షస సంహారానికి పూనిన భయంకరమైన వ్యక్తుల్లా వస్తున్నా విరాజ్ ని చూసి భయంగా అనిపించిన విరాజ్ చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో కొంచెం ధైర్యంగా అనిపించి ముందుకొచ్చారు. విరాజ్ వాళ్ళందరినీ ఒకసారి చూసి ఆ గౌడౌన్ వైపు ఒకసారి చూసి వెంటనే తన మీదకి, రే ఎవడ్రా నువ్వు అని హిందీలో అంటూ మీదకు వచ్చిన వాడిని వాడు పొట్టలో ఒక పంచి ఇవ్వగానే వాడు నొప్పితో కింద పడుతూ వాడు చేతిలో నుంచి జారిన కత్తిని పట్టుకుని దానితో వాడు కింద పడ్డా కూడా వదలకుండా స్పీడ్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాడి చేతిని నరికేసి తన మీదకి వచ్చే వాళ్ళని చూశాడు. విరాజ్ అంత క్రూరంగా పడిపోయినా కూడా వదలకుండా నరకడంతో మిగతా వాళ్ళు కొంతమంది వెనక్కి తగ్గినా కూడా కొంతమంది ముందుకు రావడంతో విరాజు తగ్గిన వాళ్ళని ముందుకు వచ్చిన వాళ్ళని వదలకుండా తన చేతిలోతోనే హతమార్చాడు. తన చేతిలో ఉన్న కత్తికి మాత్రం తీసిపోకుండా అడ్డొచ్చిన వాళ్ళని కొంచెం కూడా కనికరం లేకుండా అలా నరుకుతూ వెళ్తున్నాడు. సిద్ధార్థ్ గారు కూడా ఏ మాత్రం విరాజ్ కి తగ్గకుండా
తన బిడ్డకి తనకి మధ్య అడ్డుగా ఉన్న వాళ్ళ రక్తం కళ్ళ చూస్తూ పక్కకి తప్పిస్తున్నారు. విరాజ్ వాళ్ళందరినీ దాటుకుని గౌడన్ని పూర్తిగా చూస్తూ, ధనంజయ్ వాళ్ళు గీతని ఎక్కడ ఉంచారో అంచనా వేస్తూ ఒక డోర్ దగ్గరికి వెళ్ళగానే గీత అక్కడే ఉంది అని తన మనసు కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా హెచ్చించడంతో ఇంకేం ఆలోచించకుండా డోర్ ని బద్దలు కొట్టి లోపలికి అడుగు పెట్టాడు విరాజు. చూద్దాం ఏం జరుగుతుందో.